ఆత్మబంధువులారా, పొద్దున్న నుంచి మనం సాధన చేస్తున్నాం. చాలా ముఖ్యంగా ఇల్లు, వ్యాపారము, కుటుంబ సభ్యులు, మిత్రులు అందరినీ కూడా వదిలి ఇక్కడికి వచ్చాము. ఎందుకు వచ్చాము చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఇక్కడ మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఎలా మర్చుకోవాలి, హౌ టు టేక్ అ యూటర్న్ ఫ్రమ్ దిస్ మండేన్ వరల్డ్. ఎంతమందికి కోపం వస్తుంది చేతుల్లో పెట్టండి. బుద్ధాల సుధాకర్ గారు కూడా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. ప్లీజ్ కమ్. కోపాన్ని మనము ఇంట్లో వంట తయారు చేసుకున్నట్టు అది ఇక్కడ బయటకు రాదండి, మనలోనే తయారు చేసుకుంటున్నాం. వంట చేసేటప్పుడు ఈ యొక్క కోపము వల్ల ద్వేషం కూడా వస్తుంది. భర్త భార్య మీద కోపం చేస్తాడు, భార్య భర్త మీద కోపం చేస్తారు, వీరిద్దరు కలిసి పని మనిషి మీద కోపం చేస్తారు. పని మనిషి ఎప్పుడు కూడా ఇంత మంచి కోపం సార్ మా సార్ అని ఎవరన్నారు. ఏ భార్య కూడా అన్నదు మా భర్త చాలా మంచి కోపం చేశాడండి అలా ఆనందంగా ఉందని ఎవరన్నారు. కానీ అలవాటు ప్రకారంగా మన మనస్సుని తీసుకుపోయి అందులో కలిపేస్తున్నాం. దేంట్లో కోపము అనేటువంటి వాతావరణంలో కలిపేస్తున్నాం. దాంతో మన యొక్క మనస్సు చాలా డిస్టర్బ్ అయ్యి అనరాని మాటలు నేస్తాం. భాష కూడా ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ ముఖంలో అందం కూడా పోతుంది. ఇది మన శరీరంలో ఉన్నటువంటి మంచి ఆరోగ్యం మీద కూడా అది ఏమంటారంటే అటాక్ చేస్తుంది. రాజయ్య అసంతృప్తి, అసౌకర్యము, అవినీతి, అబద్ధము ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదా వెంబడి. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే మన మనస్సుని అలా తయారు చేసుకుంటున్నాము. ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనమెవరో తెలుసుకోవడం లేదు. నా పేరు ఆనందప్రభు. ఆనందప్రభు నా పేరు, నేను కాదు. ఈ పేపర్ నాది, నేను కాదు. ఈ కుర్చీ నాది, నేను కాదు. అలాగనే ఈ శరీరం నాది, శరీరం నేను కాదు. కానీ శరీరం నేనే అనుకొని నానా బాధలకు గురి అవుతూ, తర్వాత శత్రుత్వము, హెచ్చుతగులు, ఒకరు మాట్లాడతాము, ఒకరు మాట్లాడము, అలుగుతాము. ఎందుకంటే నేను ఎవరో మర్చిపోయినాను కాబట్టి. పొద్దున అన్నాం కదా, పెళ్లి కూతురు మర్చిపోయింది అమెరికాలో. మనం ఎవరో మర్చిపోతున్నాం కాబట్టి మనకు అలాంటి కలుగుతూ ఉంది. ఈ శిబిరంలో గురువు గారు కృష్ణమూర్తి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ సుధాకర్ గారు, ఇంకా అందరూ గొప్పలు కూర్చున్నారు. అందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు. అయితే దీనికి ఒక ప్రశ్న వేశాను. ఒక్కొక్క ప్రశ్నకి కేవలం 5 నిమిషాలే ఉందండి. మీరు 5 నిమిషాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. మీకు సమస్యలకు ఎన్నో ఇక్కడ జవాబులు దొరికిపోతాయి. నీవు క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్ అయింది. నీవు ఎవరో
నీకు ఎలా తెలుస్తుంది? వేరే వల్ల కాదు, నీవెవరో నీకు ఎలా తెలుస్తుంది? ఇదే ప్రశ్న. ఎవరు చెప్తారు ఆన్సర్? నేను ఆత్మని. చూపిస్తారా ఆత్మను? కనపడదు ఆత్మ. మరి అది కనపడేది, సుగుణాలు అన్నీ కూడా కనపడవు కదా, ఆత్మ కూడా కనిపించదు ఇక మనం ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది. వారు ఏమన్నారంటే, అనుభవిస్తేనే తెలుస్తుంది. వారు ఏమన్నారంటే, నేను కోపము కాదు, ద్వేషం కాదు, అసూయ కాదు, శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మ స్వరూపిణి. దుర్గభవాని. దుర్గభవాని, రైట్. మీరు ఎవరు ప్రశ్న. నీవు ఎవరో నీకెంత చెప్పుకున్నా మాకు చెప్ప, నీకెంత చెప్తే ఎట్లా కనిపిస్తుంది? నీవు ఎవరు ప్రశ్న. నేను మనిషిని. మనిషి అని కొంచెం విశ్లేషిస్తున్న శరీరమా, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్సా, కార్లా, వ్యాపారమా? మరి పెళ్లి కాకముందు శరీరం లేదు కదా, మరి శరీరం మారుతూనే ఉంది, మారేది కాదు కదా. పార్ట్ ఆఫ్ దిస్ నేచర్, ప్రకృతిలో ఒక భాగాన్ని. వండర్ఫుల్. ఎస్ మహేష్ జీ. నేనే, నా పేరు గోవర్ధన్. నీ పేరు గోవర్ధన్, నాకు నీవెవరో కావాలి. నేనే, నా పేరు గోవర్ధన్. వారు నేను అంటున్నారు, అందరు నేను అంటున్నారు. అయితే ఆ నేను ఎవరు? సార్, కోపం తగ్గాలంటే ఏం చేయాలని చెప్పి నేను ఈ మాట చెప్తున్నాను సార్. ఏమండి? కోపం లెక్క ఉంటుంది, వచ్చాడు కోపం ఏం చేయాలని ఇక్కడ వచ్చాను నేను. వండర్ఫుల్. You have to reflect upon yourself by going back what kind of a person with pure thoughts. You have to reflect. Reflection is very, very important. Every day you go back and you reflect. Back where? Back in your thoughts. What have you done good today? What have you done bad today? I request the children to be silent. Yes. That will give you the answer what kind of a person you are. And you work on that. Okay. శ్రీనివాసరావు సార్. Yes. నేను స్వరూపం లేని ఆత్మలో ఈ శరీరంలో నివసిస్తున్నాను. వండర్ఫుల్. హలో. నేను అదేమంటారంటే పేరు కాదు, నా స్టేటస్ కాదు, నా బంధుత్వం కాదు, బావ, అన్న, తమ్ముడు, కూతురు, అవి కూడా కాదు. అవి కూడా కాసేపే. ఎప్పుడైతే నేను ఆ పరమేశ్వరుని స్వరూపం, ఆత్మస్వరూపం అని తెలుసుకొని అక్కడికి ప్రయాణం చేస్తానో దానిని ఏమంటామంటే సాధన అంటాం. ఎప్పుడే సాధన చేస్తున్నామో, ఉదాహరణకి మీరు గుడిలోకి వెళ్ళారు, తిరుపతిలోకి వెళ్ళారు, ఏమిటి వెండి కావాలి నుంచి బంగారం కావాలి పోయారు. మీ దృష్టి అంతా దేని మీద ఉన్నది? దేవుడి మీద ఉందా, లేకపోతే పర్సు మీద ఉందా, గాజుల మీద ఉందా, వడ్డాల మీద ఉందా, చీరల మీద ఉందా? లేదు, అక్కడనే ఉంది. అలాగనే మనం కూడా నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, వస్తువు కాదు, హోదా కాదు, నేను సంపూర్ణమైనటువంటి ఆ ఆత్మస్వరూపం అని తెలుసుకున్నట్లయితే కోపము, ఇంత ఉన్న కోపం ఇంతనే, ఇంత ఉన్న కోపం ఇంకా తగ్గుతుంది. ఆ కోపం తగ్గని ఏం పెరుగుతుందంటే ఆటోమేటిక్గా ప్రేమ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, వినయము పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, సేవాభావం పెరుగుతుంది. దీని ఫైనల్ ఒక స్టేట్మెంట్ మా గురువు గారు ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. హరి ఓం. వారు అడిగిన ప్రశ్న పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రశ్న. ఇక్కడ మన మొన్నం ఏంటిదంటే జూనియర్ కాలేజ్, హై స్కూల్ మిక్స్డ్ క్లాస్ ఉన్నదన్నమాట. సరే, ఏదేమైనా కూడా అందరికీ ఆధ్యాత్మిక రంగంలో ఆరితేరిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. నేనెవరు అని తెలుసుకోవాలంటే శంకరాచార్యుల వారు చెప్పినటువంటి నిర్వాణాష్టకం చదవాలి. రామకృష్ణ పరమహంస గారు కూడా ఒక మంచి అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంబంధాలు చూడప్పుడు పెళ్లి కొడుకు ఇంటికి వచ్చింది, అమ్మాయి చూసింది, వాళ్ళు గ్రూప్లో ఉన్నారు. చూసిన తర్వాత ఆ ఇంటి పెద్ద మనిషి అడుగుతున్నాడు, నచ్చింది అంటే నచ్చింది. ఎవరు అని అంటే ఆ ఎర్ర షర్ట, బ్లూ షర్ట,
నో. ఇది అన్ని అడుగుతుంది, అన్నిటికీ నో నో నో. ఆ వైట్ షర్ట్ గమ్మను అంటే ఏమన్నమాట నెగేషన్, నేతి నేతి నేతి, ఇది కాదంటే ఏదైతే గమ్మన సైలెన్స్ ఉందో అదో అదేనమాట. చిదానంద రూప శివో శివో. ఒకసారి అనండి, ఇది అందరికి వచ్చు. బుద్ధ్యహంకార చిత్తాని నాహం న చక్రాన నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయో న చిదానంద రూప శివోహం శివో. నమో బుద్ధ్యహంకార చిత్తాని నాహం నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఎప్పుడైతే నీవు చిదానంద ప్రభుత్వం ఏర్పరచుకున్నావు, నా భార్య, నా పిల్లలు, మా నాన్న, మా అమ్మ, ఇవన్నీ ఒక సర్కిల్. సో 2 సర్కిల్ ఏంటి? నా సెక్రటరీ, నా స్టాఫ్, నా క్లయింట్స్, నా అడ్వకేట్స్, ఈ సెకండ్ క్లయింట్, ఇది ఒకటి. ఇంకోటి పొజిషన్, నేను డైరెక్టర్ను, నేను సిఎండీని, ఈ రిలేషన్ పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టుకున్నాక చిదానంద రూపం ఎక్కడ దర్శనమవుతుందండి? అది వదులుకోవాలంటే చాలా కష్టం అనుకుంది కదా. కానీ దీన్ని ఈ రిలేషన్లో ఉంటూ మనం వెనుకకి ఎలా రావాలి? సేమ్ థింగ్ ఇక్కడ ఏముందంటే హౌ టు డిటాచ్ ఫ్రమ్ హ్యూమన్ రిలేషన్ అండ్ అటాచ్. పెట్టుకున్నాను షూస్, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానా, లాకర్లో పెట్టుకుంటానా, అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. అలాగనే భార్య అయినా, పిల్లలైనా, బంధువులైనా, మిత్రులైనా వాళ్ళతో పని చేస్తాము. తర్వాత నేను నా యొక్క అంతర్ముఖిన ఆత్మలో వస్తాను. ఎందుకంటే నేను ఒక డైరెక్టర్ని కాదు, నేను ఆత్మబోధలో ఉన్న రహస్యం కావాలి. దానితోనే నా యొక్క ఇది వస్తుంది. చిన్న ఉపమానం, నేను ఢిల్లీ పోవడానికి ట్రైన్లో బుక్ చేశానండి. నా భర్త కన్ఫామ్ అయిపోయింది. నేను ట్రైన్లో పోగానే ఎవరో వచ్చి కూర్చున్నాడు. కోపం వచ్చేసింది దాంట్లో, ఎవరు పెట్టారు, వాడు లేడు, పెట్టినట్టు లేడు. వాడు వచ్చేంత వరకు నా మనస్సు అయిపోయింది. ఎవరో పెట్టారు రాని, అయ్యా ఇది నా రిజర్వేషన్ అయిపోయింది అంటే వాడు తీస్తాడు. వాడు సామాన్ తీస్తాడు, వాడు కూర్చుంటాడు. కోపం పోలే. ఎంతవరకు నీ భర్త నీ యొక్క స్టేషన్ వచ్చేంతవరకు. స్టేషన్ వచ్చిన తర్వాత ఆ భర్తను ఎట్లాగనే వదిలేస్తామో ఈ రిలేషన్ కూడా అలా. అది సొంత కొడుకు కానీ అట్లనే చెప్తాను సార్, నా కొడుకుని ఎట్లా వదిలిపెడతాను, నా భార్య ఎట్లా వదిలిపెడతాను, ఒకదే భార్య, నా బిడ్డని ఎట్లా వదిలిపెడతాము, ఇవన్నీ కూడా వస్తాయి. అవి కో ప్యాసింజర్స్. భార్య, భర్త, అన్న, తమ్ముడు, వీళ్ళందరూ కూడా మనం కో ప్యాసింజర్స్. నీ ఎవరయ్యా? నేను చిదానంద రూప శివోహం శివోహం. హౌ టు డిటాచ్ ఫ్రమ్ దిస్. అయితే నాకు కూడా ఉంది సార్, సత్సంగం వచ్చినాయి కాబట్టి నాకు కూడా ఉంది. ఎలా నేను దీన్ని వదులుచుకోవాలి? హౌ టు డిటాచ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ది రిలేషన్. చెప్పండి. 100 మంది నా కూతురు, నా కొడుకు, రాజుడు, నా స్టాఫ్, నా కంపెనీ అని ఉంది అటాచ్మెంట్. అది ఎట్లా వదులుచుకోవాలి? హౌ టు డిటాచ్. ఏం చేస్తే ఆ డిటాచ్మెంట్ అంటే అక్కడ పోతాను వస్తాను. హౌ టు డిటాచ్. భక్తి మార్గంలోకి వెళ్ళిపోవాలి. నువ్వు చేసే పనంతా సత్సంగం చేస్తున్నాము, భక్తి మార్గంలో ఉన్నాము. కొంచెం కరెక్టే. ఇంకా అందరి ఒకేలాగా భావించిన ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ నమస్కారం సార్ చెప్పరాజు. తర్వాత ఎవరు గుర్తుకొస్తారంటే ఎవరు చేస్తున్నారు ఇదంతా, ఎవరు ఇస్తున్నారు ఇదంతా అని ఒక్కసారి భగవంతుని గుర్తించుకొని ఆయనకి అర్పణ చేసుకోవాలి. వండర్ఫుల్. ఎవరితో మాట్లాడినా వీడు నా కొడుకు కాదు, స్వయం నారాయణుడు. ఈమె భార్య కాదు, నా దేవత. ఇతను నా భర్త కాదు,
స్వయం భగవంతుడు అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇది వీలవుతుంది. నాది కాస్ట్లీ కారే బయట పెట్టాను, గంట పోయి చూసుకోలేదు, అక్కడ ఉద్దేశం అంతే. ఎలాగైతే అది వదులుస్తున్నాము ఈ రిలేషన్లో కూడా సేవాభావం అని అన్నట్టు. సేవాభావం నిస్వార్థమైనటువంటి సేవ. ఏమి కూడా అలా మనం నాకు నమస్తే పెట్టలేదు, ఉలరేయలేదు, షాల్గా ఇవ్వలేదు, నన్ను పాడమని చెప్పలేదు, నన్ను నాకు నమస్తే పెట్టారు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం తొలగిస్తామో అప్పుడు మనకు చిదానంద రూప శివోహం శివోహం. ఇంకోటి మనస్సు ఎంత మీకంటే కంపేర్ చేస్తాం. అవి గుర్తు మర్చిపోయినా నాకు గురించి హ్యాండిల్ లేదు. ఆయన మొన్న అతను ఇంత మంచిగా మాట్లాడి ఈ కంపారిజన్ కూడా మనను బాధకు గురి చేసి మనకు అనవసరమైనటువంటి భేదభావాలు, డిఫరెన్సెస్ ఇవన్నీ నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. ఉద్ధరేద ఆత్మనాత్మానం ఆత్మానమోసాదేత్ ఆత్మైవ ఆత్మయో బంధు ఆత్మైవ పురాత్మన. అంటే నీవు ఉద్ధరించుకోవాలంటే నీవే ఉద్ధరించుకోవాలి, ఎవరు ఉద్ధరించారు? లిఫ్ట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. భార్యతో కొన్నాళ్ళు 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అంతనే. దాంట్లో ఎక్కువ నథింగ్. ఐఎమ్ చిదానంద రూప, ఐఎమ్ ఫ్రీ బర్డ్. ఈరోజు పొద్దున్నే ఒక చిన్న ఉపమానం జరిగింది. ఒకతను చెప్తాడనమాట, 4 సూత్రాలు ఇచ్చాడండి. సార్ నాకు ఆనందంగా ఉండాలనేది అంటే ఓన్లీ 4 చెప్పాడు. అది మన భగవద్గీత లేదు, చూస్తే భగవద్గీత లేదు. ఏమంటాడంటే, నీకు ఏదైతే కావాలని కోరికతో పోతావో ఆ కోరికలో 50% ఎక్కువ ఉంది. గులాబ్ జామ్ పెద్ద సైజు ఉన్నది, అక్కడ 2 గులాబ్ జామ్ తిందామని పోయింది, కోరిక వెళ్ళిపోయింది. టేక్ 1 or half. అలాగనే ఆస్తి అయినా సరే, గౌరవమైనా సరే, వ్యాపారమైనా సరే, బ్యాంక్ బ్యాలెన్స్ అయినా సరే, బీ సాటిస్ఫైడ్ at 50%. ఆ పిల్లలు వచ్చినా సరే రాకున్నా సరే, బట్ ఐఆమ్ హ్యాపీ. నెంబర్ 2, మనం వేరే వాళ్ళ గురించి ఆశించే బదులు మీరేదో ఆశిస్తున్న వాళ్ళకి ఇచ్చేసేది. కుండలో ఆయన ఇట్లా అన్నాడు, ఈమె ఇట్లా అనేది, పోయిన సంవత్సరం ఇట్లనేది, నాకు కొట్లాడేది, ఆయన నాకు కట్నం ఇస్తాను ఏ లేదు, ఇవన్నీ చెత్త మనం పెట్టుకోకూడదు. మా సార్ చెప్పారు, బాబురావు పటేల్ అని, రోజు ఒక పుస్తకం చదివి భార్య ఒక పుస్తకం, ఇద్దరు ఆ పుస్తకంలో ఉన్న విషయాలు మాట్లాడుకునేవారు. అలా మన మనస్సులో భగవద్గీత, ఉపనిషత్తులు, తర్వాత ఆత్మబోధ, ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి పెట్టుకోవాలి. కానీ బయట ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోడు. మా బంధువు ఉండే ఒక బయట ఉన్న చెత్త అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన పడుకోవడానికి ఇష్టం లేదు. మన జీవితం కూడా అలా చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 3, మెథడ్ టు ఎక్స్పీరియన్స్. బయట భార్య అన్నీ అనుభవిస్తూ ఎలా అంతర్ముఖంగా నేను ఎంజాయ్ చేయాలి. సార్ మీరు చెప్పిన మన యాదవ్ రెడ్డి గారు క్యాంపుల మన ఉద్దేశం మంచిగా మనం సద్మార్గంలో పోవాలనుకుంటున్నప్పుడు క్యాంపు పోవడమే నంబర్ 1. ఓకే, ఇంకెవరు చెప్పగలుగుతారా? హౌ టు డిటాచ్ ఫ్రమ్ ద అవుటర్ వరల్డ్. నిష్కామ కర్మతో ఒకటి, ఏది శాశ్వతం మరి మనం పయనం చేయొచ్చు. విచ్ ఈస్ గివింగ్ మోర్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ గివింగ్ లెస్ హ్యాపీనెస్. బాలరాజుకి టైం ఏమైనా బాలరాజు మీ భార్య తిరిగితే నీకు ఎంత నొప్పి ఉంటుంది? కిలోనా, అర్ధ కిలో ఉంటుంది సార్. ఈడ కూర్చొని నీకు ఎంత సంతోషం అనిపిస్తుందో? 10 కిలోలు సంతోషం అనిపిస్తుంది. మరి 10 కిలో 1/2 కిలో ఇస్తే నీకు లాభం ఉంటుంది, 9.5 కిలోలు. ఇలా మన మనస్సు మనం తెలుపుకోవాలి. ఏదైతే ఉత్కృష్టమో, ఏదైతే మంచి గురువు, మంచి మిత్రుడు, మంచి బంధువు, మంచి కార్యక్రమం, మంచి ఏమంటారు శిబిరం ఇలాంటి ఉన్నట్టుగైతే, అటు దిక్కు మనం పోయేట్టుగైతే మనం బయట నుంచి లోపలికి పోయే అవకాశం ఉంది. లోపలికి అంటే ప్రతి వ్యక్తికి 3 శరీరాలు ఉన్నాయండి. ఎంతమంది చెప్తారు? చేతులు పెట్టండి. 3 శరీరాలు నాకైతే ఒకటిగా అనిపిస్తాను. స్థూల, సూక్ష్మ, కారణ. 3 శరీరాలు ఉన్నాయండి. ఏమున్నాయి? కారణ శరీరం. స్థూల శరీరం అంటే
ఏంటంటే ఇక ఇది నేను పుట్టినప్పుడు ఇంత పని ఇంత లేనండి, ఇంతనే ఉండండి. స్కూల్లో వేసినప్పుడు ఇంత ఉండండి, హై స్కూల్ కాలేజ్ పోయి పెళ్ళైనా వేరే ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉన్నాం. అంటే శరీరము, 10 ఇంద్రియాలు, ఇవన్నీ కూడా ఒక గ్రాస్ బాడీ. మన మనసంతా దాని మీద ఉంది కాబట్టి ఒక్కోసారి యశోద తీసుకుపోతాము, కింగ్స్ తీసుకుపోతాము, గాంధీ తీసుకుపోతాము. ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా గొల్లి వేసుకున్నావా? ఎవరు కూడా సార్ హనుమాన్ చరిత్ర పాడినావా, భగవద్గీత పారాయణ ఎవరు అడగలే, డాక్టర్ దగ్గరికి పోవాలి. ఎందుకంటే ఈ శరీరానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సూక్ష్మ శరీరం అంటే ఏంటి రామశ్రీ గారు? హృదయం. సార్ ఏడుందా సార్ మనసు, ఈడ ఉందా అని అడిగాడు. మనసు శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది. ఈ మనస్సు మన శరీరానికి బాస్. మా గారు 13th క్యాంప్లో చెప్పారు, బాడీ ఈజ్ ఓన్లీ ఎ స్లేవ్ అండ్ మైండ్ ఈజ్ ద బాస్ అని చెప్పారు. ఇది 65 అంటే ఆల్మోస్ట్ 52 years ago. ఈ మనస్సు బాగా తాండవ పడుతుందండి. ఇటు అటు అక్కడ మిరపకాయలు బజ్జీలు చేస్తున్నారు, బాగా ముక్క వెళ్ళిపోయింది ఆల్రెడీ. గురుగారి మాటలు వింటున్న చెవులు తల ఒక్కటి చూస్తున్నాను, ఉన్నాయా అయిపోయినాయి. ఈ ఇంద్రియాలు మన శరీరం కంటే పవర్ఫుల్ అండి. కళ్ళు గురుమంటది, వద్దడమంటే, చెవులు విరుమంటాయి, చేతులు మిరపకాయ కొట్టమంటది, కాళ్ళు రకరకాలటువంటి చేసింది ఒకటే ఒక మనస్సు. ఈ మనస్సుని మనము ఈ యొక్క సత్సంగంలో పెట్టాలి. గురువు దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి, భజన చేయాలి, కీర్తన చేయాలి. వారు చెప్పిన విషయాలలో మనము ఇంట్రెస్ట్ చూపించినట్టుగైతే మన మనస్సు 100% స్పీడ్లో పోయేది 90కి వస్తుంది, 95కి వస్తుంది. కానీ దాన్ని వదిలేస్తే కళ్ళెం లేని గుర్రంలాగా ఎక్కడెక్కడ తీసుకెళ్ళిపోతుంది, శరీరం కూడా అక్కడికి తెచ్చిపోతుంది. ఇవాళ అందరి దగ్గర ఉందండి. భోజనం చేసేటప్పుడు మంచి పూజ చేస్తుంది, మంచి పచ్చపక్ష పరమాలని అది సెల్ఫోన్ అనగానే ఆ భోజనం అక్కడ పడేసిపోయి ఆ సెల్ఫోన్ తీసుకుని ఎందుకు దాంట్లో మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాం కాబట్టి. ఎవరో మిత్రుడు వస్తాడు, అన్ని ఉద్దేశం ఆయన వెళ్ళిపోతాం. ఇలా కావడానికి కారణం ఏంటంటే మనము ఈ యొక్క బాహ్య ప్రపంచంతో గట్టిగా తగిలించుకున్నాం అన్నమాట. మా నాన్నగారు చెప్పారు, ఒక అతను సైకిల్ మీద పోతున్నాడట. పోతా ఉంటుంటే అక్కడ లారీ పోతుంది రోడ్డు మీద, హైవే రోడ్డు, చాలా లాంగ్ రోడ్డు. వీడు ఏమనుకున్నాడు, ఆ లారీ తాడు పట్టుకుంటే నేను వేగంగా పోతే పట్టుకున్నాడు. అది లారీ పోతుంది, వీడు కూడా పోతున్నాడు. పోతుంటే ఎన్నో పదాల కొంచెం ఏమంటారు డిస్టర్బ్ అయ్యి కింద పడ్డాడు. పెట్టి పట్టుకున్నాడు ఆ తాడును. పూసుకుపోతుంది అన్న, ఎంత రక్తం వస్తున్నది, నొప్పి అవుతున్నది, ఎంపి కూడా కనిపిస్తున్నది. ఆ లారీ డ్రైవర్ అంటే వదిలేరా వదిలే, గట్టిగా పట్టుకుని ఎందుకు వదులుతున్నాడు. మనం కూడా ఈ బయట తీయడానికి అలా గట్టిగా పట్టుకున్నాం. నా ఇల్లు, నేను ఇంటికి మామను, నేను తల్లిని, నా మాటనే వినాలి, నేను చెప్పిందే చేయాలి, అని ఇలా పట్టుకొని మన జీవితాన్ని మనం పతనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా వేస్ట్. నేను జన్మం తీసుకున్నది ఆనందంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి. నా వల్ల ఎంత సేవ అవుతుందో నేను చేస్తాను. మీ సేవ చేయకున్నా పర్వాలేదు, మీరు నమస్కారం పెట్టుకున్నా పర్వాలేదు, నేను వచ్చి మీకు నమస్కారం పెడతాను. ఈ భావన ఎప్పుడైతే వస్తుందో మన మనస్సులో అలజడి పోతుంది, కోపం పోతుంది, డిప్రెషన్ పోతుంది, రిజెక్షన్ పోతుంది, అన్నీ పోతాయి. ఒక విద్యార్థి కోతి పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అది పిచ్చికోతి. వాడు హోంవర్క్ చేసుకుంటాడా, కన్యాకుమారి సంగీతం క్లాస్ చెప్తున్నారా అంటే వస్తాడా వాడు, ఆ సంఖ్యలో పెట్టుకుంటాడు కోతి. అలాగే మనం కూడా పనికిరాని విషయాలన్నిటి కూడా
మన సంచిలో వేసుకొని మనసులో వేసుకొని సూక్ష్మ శరీరంలో వేసుకొని బాధలు పడుతూ ఉన్నాము. తర్వాత కారణ శరీరం అంటే ఏంటి? కారణ శరీరం ఆడియో వీడియో కర్మ, అది ఏంటంటే కారణ శరీరం. సారీ, కాదు కాదు కాదు, ఇది ఒక్కసారి బెడ్ మీద పడుకోగానే హాయిగా ఉంటుంది. పడుకోగానే మనకు నిద్ర వస్తుందా? అదో ఆలోచించి తప్పన కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్న లోపల ఒక సినిమా వస్తుందండి. ఎవరిని కలిసినాము, ఏమైంది, మొన్న నాకు కలబడ్డది, నాకు పెళ్ళి, ఇలా లోపలన్నీ పిక్చర్స్ తిరుగుతూ ఉన్నాయండి. ఎందుకంటే ఈ యొక్క దశేంద్రియాలతో మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో చూస్తున్నామో ఇవన్నీ కూడా లోపలకు ఆటిస్తున్నాయి. అది రీప్లే అవుతుంది, అవి కలలు పడతాయి. దాన్ని ఏమంటే స్వప్న అవస్థ అంటాం. స్వప్నం అంటే కలలు కొనడము. అంత చెత్త పెట్టుకున్నాం కదా మనసులో, అవన్నీ తిరుగుతూ ఉంటాయి. స్థూల శరీరము ఆఫ్, సూక్ష్మ శరీరం ఆన్. ఈ సూక్ష్మ శరీరం కూడా కొంచెం కలబడి పడి అలా స్విచ్ ఆఫ్ అవుతుంది. సూక్ష్మ శరీరము క్లోజ్ అయిపోయింది, స్థూల శరీరము పెరిగింది. అప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే నీవు డ్రీమ్లెస్ స్టేట్, నిద్ర ఏమంటారు, స్వప్నము లేకున్నటువంటి నిద్ర, సుషుప్త అవస్థ అంటారు. ఆ సుషుప్త అవస్థనే కారణ శరీరము. ఇది రావాలంటే గేట్ నుంచి అలా నడుచుకొని వస్తే వాళ్ళ చేతి, అలాగనే పడుకోగానే అలా నడుచుకొని కళ్ళలన్నీ కానీ క్లోజ్ అయిపోయింది. మనము ఎక్కడికి వచ్చినామంటే దీంట్లోకి వచ్చాము. ఏది? స్లీప్ ప్లస్ స్టేట్. ఏమంటారు దాన్ని? సుషుప్త ఏమంటాము? దాన్ని కారణ శరీరం అంటారు. కారణ శరీరం. వస్తున్నాము, పడుకుంటున్నాము, కలలు కంటున్నాము, ఆడిపోతున్నాము, మళ్ళీ వస్తున్నాము, పోతున్నాము, పొద్దున్న లేస్తాము, అన్ని పని చేస్తాము, మళ్ళీ పోతున్నాము, వస్తాం. ఇట్లా 60 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు పోతాము, ఇక మళ్ళీ రాము. ఎందుకంటే ఈ యొక్క స్థూల శరీరంతో ఏమీ అవసరం లేదు. దాంతోపాటు సూక్ష్మ శరీరం కూడా వెళ్ళిపోయింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. చాలా అందంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. మేమందరం ఎన్నో మాట్లాడుకున్నాం. అంత బాగిన తర్వాత ఎవరో ఒకరు చెప్పారు, మీ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందండి అని అన్నారు. ఆమెపై నేను ఇంకా స్త్రీని ప్రేమిస్తానా? ఎందుకంటే శరీరంతో పాటు ఆ యొక్క సూక్ష్మ శరీరం కూడా పోయింది. అక్కడ ఉన్నంత చెత్తనే 24 గంటలు తీసేస్తారు. అది తెలుసుకున్నప్పుడు నేను చిదానంద రూపుణ్ణి, నాకు పనికిరాని మాటలు అవసరం లేదు, పనికిరాని వ్యక్తులు అవసరం లేదు, పనికిరాని పని అవసరం లేదు, పనికిరాని క్యాప్ నాకు అవసరం. ఈ క్యాప్ కాదు, వేరే క్యాప్, 3rd క్లాస్ క్యాప్. అందులో నుంచి నేను న్యూటన్ తీసుకుంటాను. ఎందుకంటే నేను ఐ వాంట్ బి హ్యాపీ, ఐ వాంట్ పీస్ఫుల్, ఐ వాంట్ బ్రహ్మాండమైన జీవితం చేస్తాను. నాకు ఇప్పుడు వ్యాపారాలు చేసేది లేదు, బిల్డింగ్లు కట్టేది లేదు, అన్నీ ఉన్నాయి. ఇన్ మై లాస్ట్ బ్రెత్ ఐ కెన్ లివ్ వెరీ హ్యాపీ. మరి ఏం చేస్తావా? సేవ చేస్తాను. ఇలాంటి సేవ చేస్తాను, నేర్చుకుంటాను. అప్పుడు క్వశ్చన్ నెంబర్ 4, ఇది ఈజీ అంతా చెప్తారు. ఇప్పుడు అనుకుని అన్నీ వచ్చింది. వాట్ ఈస్ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, మెథడ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఐ. వారు అన్నారు నేను అంటే ఎవరండి? లేరైపోయారా? నేనే అన్నారు కదా. మీరన్నారా? చెప్పండి. గోవర్ధన్ మీ పేరు, మీ పనులు ఎవరు దొరికినారు? పొద్దున స్నానం చేశారు. మరి ఈయన కూడా నేనే అంటున్నాడు. మీరు నేను అందరూ ఏమైతే ఆ నేను ఎవరు చెప్పండి. నేను శరీరం కాదు తెలుసుకున్నాం కదా. ఇది శరీరం కాదు తెలుసుకున్నాం కదా. ఏం డౌట్స్ లేదో. మనసు కాదు, బుద్ధి కాదు, శరీరము కంటే గొప్పది ఇంద్రియాలు. ఈ ఆర్గన్స్ అన్నీ కూడా ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు. మనస్సు కూడా 3 రంగులు ఉన్నాయి, సత్వ, రజస్, తమో గుణము. అవన్నీ దాటిన తర్వాత ఈ మనస్సు జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది,
తర్వాత సుషుప్త ఇది తెలుసుకున్నాం. దానిపైన ఉన్నటువంటి ఏమంటామంటే ఆ తురియం అంటాం, అదే నేను. అది అందరూ వాడుకోవచ్చు. ఏం పేరు పెట్టినావు? నీ కూతురు పెట్టి నేను, కొడుకు పేరు పెట్టినావు నేను, కూతురు పేరు పెట్టినావు నేను. నువ్వు పెట్టిన గివ్ అప్ ఎవ్రీబడి. ఐ అది ఇంగ్లీష్లో ఐ క్యాపిటల్ రాస్తారు ఎప్పుడు కూడా. ఐ ఈజ్ తురియం, ఆ పరమాత్ముడు. ఇది నేనే కట్టానండి. నేనంటే నీ శరీరమా, నీ మనస్సు ఆ నేను. ఏ పని చేసినా ఆ నేను ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అంశము. అందుకొరకే ఈ నేను ఎందుకు ఏం చేయాలంటే ఆ నేనులో కలపాలి. మీ హోదా వదిలిపెట్టేసండి, డబ్బులు వదిలిపెట్టండి, బ్యాంక్ బ్యాలెన్స్ వదిలిపెట్టండి. ఈ యొక్క సాధువు హిమాలయ పర్వతం లేకుండా జరిగింది. యూట్యూబ్ మీరు కూడా చూడొచ్చు. ఆయన చెప్పులేదేం లేదు, దాని మీద ఐస్ మీద నడుస్తున్నాడు. తాగడానికి నీళ్ళు ప్రోబర్తో నీళ్లు తీసి నెత్తి మీద పోసుకుంటున్నాడు. ఆ చలికి మనం ఉండగలుగుతాము. ఆయన ఎట్లుంటున్నాడు? నాకు సోఫాలు ఉన్నాయి, కంఫర్టర్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. అయినా ఈ నేను ఆ నేను కలపడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన కావాలి. పిల్లోడు విన్నాడు, ఏం చేస్తారు? కన్యాకుమారి గారు కోపం రెండు పెట్టేస్తారు. ఎంత నుంచి కొట్టింది మా అమ్మ అంటాడు. మీ మీద ద్వేషం అకౌంట్ ఓపెన్ అయింది. అక్కడికి తండ్రి వస్తున్నాడంటే వీడు పోయి ఇక్కడ దాచుకుంటాడు. కాబట్టి వాడైనా పరమేశ్వరుని యొక్క అంశమే, నేనైనా పరమేశ్వరుని అంశమే. మీరందరూ కూడా పరమేశ్వరుని అంశంలో. ఇంతకుముందు ఎవరు చెప్పారు? అందరిలో ప్రకృతిలో నేను ఒకడిని. ఆ చెట్టులో ఉన్నటువంటి నేను, నాలో ఉన్నటువంటి నేను, ఆ కుర్చీ ఏదైతే మిమ్మల్ని కూర్చోడానికి సహాయపడుతుందో అదంతా కూడా ఆత్మనే. 5th question. What are the various problems which are not permanent but tempt us to arrest our happiness? ఏదైతే పనులు అవసరం లేవో టెంప్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. స్కూల్ అయిపోయింది, ఇంటికి పోతున్నావు, పద్దెన రాసిండు శ్రీకృష్ణ సేల్స్ 80% డిస్కౌంట్ పెట్టి నువ్వు పోయేది ఇంటికి. ఎక్కడ పోతారు? సిల్క్ షాప్. ఈ కళ్ళు పోయి వస్తువుల మీద పోతున్నాయి. ఎవరు మంచి సింగర్ పాట పాడుతున్నాడు, శ్రీనివాస్ డాక్టర్ చూడకి వెళ్ళిపోయినాయి. అదేంటి ఏమంటారు? గప్చూ బండి, పానీపూరి, ముక్కు వెళ్ళిపోయిన అక్కడికి. ఇవన్నీ ఒకటి నాలుగు కోరుకుంటారా? మీరందరూ చేసి నన్ను తీసుకోకూడదు. అలాగనే ఇవన్నీ అట్లా పోతున్నప్పుడు ఈ యొక్క సమస్యలను ఇవన్నీ టెంపరీ. ఈ టెంపరీ వస్తువుల నుంచి ఎలా రిటర్న్ రావాలి? శోభ గారు చెప్పండి. ఏం చేస్తే మనము ఈ యొక్క నిజమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం, తృప్తిని పొందగలుగుతాం? ఏదో చేయాలి కదా. వంట చేస్తే అశాశ్వతమైన కోరికలను తెలుసుకోవాలి. నంబర్ 1. ప్రకృతిలో ఉన్నాయన్నీ ఎంజాయ్ చేయాలి సార్. ఎంజాయ్ చేసి అటాచ్మెంట్ పెట్టుకో. అది ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఈ గాడ్ హస్ క్రియేటెడ్ ఫర్ యూ. ఏది వద్దంటే లేదు, కానీ అదే పట్టుకున్నాం. ఎంజాయ్ ఎవ్రీథింగ్, కానీ దేనికి అటాచ్ కాకుండా ఉండకూడదు. అలాగనే రిలేషన్. నా కొడుకు వాడు చెప్పినాను, చదువుతలేడు, ఫెయిల్ అవుతున్నాడు, ఎన్నిసార్లు కూర్చునే పెట్టినాను, వృద్ధులు లేస్తలేడు. నీవు శ్రమ చేయి, కానీ వాడి రిజల్ట్ షీట్ మీద మాత్రం నీ యొక్క అటాచ్మెంట్ పెట్టుకోకు. ఆల్ ఫెయిలియర్స్ ఆర్ టాప్ క్లాస్ పీపుల్ ఇన్ దిస్ థింగ్, అండ్ ఆల్ ది టాప్ క్లాస్ పీపుల్ ఆర్ వర్కింగ్ అండర్ ది ఫెయిలియర్ పీపుల్ అని చెప్తారు. ఈ సక్సెస్ అండ్ ఫెయిల్ కూడా భగవద్గీత చెప్పినంటే రెండింటిని కూడా సమానంగా చూడు. బీ హ్యాపీ. నవీన్ ఏం చెప్పాడు?
సార్ ఇవాళ లీలా బర్త్డే మా ఇంటికి రండి సార్ అంటాను. నేను పోతూ కన్యాకుమారి రండి ఇట్లే పోతా ఆమె కూడా తయారైంది, ఇంద్రాణి తయారైంది, నర్సింగ్ తయారయ్యాడు, శ్రీనివాస్ అందరం కలిసి నా కార్లో అందరూ కూర్చొని 8 మంది పోయినాం. పోయేసరికి ఆమె ఇంటికి తల వేసుకుంది. అప్పుడు ఈ యొక్క సాధన ఏం చెప్తారంటే డోంట్ గెట్ అటాచ్డ్ టు దట్ హర్ ఇన్విటేషన్. ఓకే యూ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఎందుకంటే ఎప్పుడైతే నేను తెలుసుకున్న తర్వాత ఈజీగా ఈ బాధలకు తగ్గిపోతాయి. ఏం చెప్పాలి సార్, నా కొడుకు చచ్చిపోయాడు, చనిపోతాడు. వాడు మంచిగా పూజ చేసిన పోతే అందరూ చేస్తారు. వాడికి వస్తుంటే నాకు కనబడుతుండే సార్. ఇవన్నీ కూడా చెత్తమనంలో పెట్టుకున్నాడు. వాడు వచ్చినాడు పోయినాడు అయిపోయింది అంతే. వాట్ అబౌట్ యూ? యు ఆర్ బియాండ్ ఆల్ దీస్ రిలేషన్స్ అటాచ్మెంట్స్. యూ డూ యువర్ ధర్మ. శ్రీనివాసంటే మా కొడుకే అది వస్తున్నాడు సార్, మర్చిపోయినామని చెప్పినాను. సో పుట్ యువర్ ఫింగర్ ఇన్ ది హనీ, నాట్ ఇంక్ బాటిల్. పొద్దునే చెప్పుకున్నాం, ఇంక్ బాటిల్ బాగా టంబ్లర్లో అయిపోయింది. అలా మనకి ఎన్ని జన్మాల నుంచి చెత్త అంతా నిండిపోయింది. అది ఒక నల్ల కింద పెట్టి ఆ నల్ల తిప్పితే ఆ ఇంకంతా బయటకు పోయి క్లీన్ ఏంటో. అలాగే సత్సంగంలో పాల్గొని గురువుల చేత ఉండి సత్సంగుల చేత ఉండి తెలుసుకుంటే ఆ మురికి తమంతట తామ పోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అప్పుడు మనసు పవిత్రంగా అవుతుంది. దెన్ వీ కెన్ డిటాచ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది అదర్ వరల్డ్. సార్ నేను క్యాంప్ చాలా మంచిగా చేసింది సార్. అవునండి, ఐ వాంట్ టు గివ్ యూ వన్ గిఫ్ట్ సార్. ఓకే పెట్టప్పుడు ఇవ్వండి. మీ కార్ ఎక్కడ ఉంది సార్? కార్లో పెట్టేస్తాను. అడనే చెట్టు కింద ఉందని పెట్టి పోయినా. అందరు బస్సులో వెళ్ళిపోయింది, అందరు వెళ్ళిపోయారు. నేను కార్ స్టార్ట్ చేసినప్పుడు లేదు ఇంకా గిఫ్ట్ పోయి అని పెడుతుంది పిచ్చుకోక. అది ప్రాణి గిఫ్ట్కి తెచ్చాడు. దాన్ని అలా వదిలేయలేను, ఎందుకంటే నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను కాబట్టి. తర్వాత మళ్ళీ ఆయనకు ఎక్కడికి తెచ్చినాం అంటే ఆ భువనగిరి బస్ స్టాండ్లకే తెచ్చినా సార్. మళ్ళీ ఆ భువనగిరి బస్ స్టాండ్ ఇక్కడ వదిలేసిన అనుకోండి, ఐఎమ్ ఫ్రీ. లేదు మీ బావ తమ్ముడు ఇట్లా మాట్లాడాడు, మీ వదినే చెల్లెలు నాకు నమస్కారం పెట్టలేదు, ఇవన్నీ కూడా చెత్తన పెట్టుకున్నట్టుగైతే నీ మనస్సులో ఆ యొక్క టంబ్లర్ క్లీన్ కానే కాదు. నిరంతరంగా మనకు ఈ యొక్క భక్తి, శ్రద్ధ, వినయము, విధేయత, నిస్వార్థమైన సేవ, ఇవన్నీ కూడా మనకు కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఉన్నట్టు ద్వంద్వాలు ఏమిటి? ఈ ద్వంద్వాలు వస్తూ ఉంటాయి. ఈసారి పిచ్చుకున్నాడు మళ్ళీ మా కారణంగా వస్తుంది. సమస్య తీసేస్తే మళ్ళీ వస్తుంది. నేను వస్తాను సార్, అంటే సత్సంగం వస్తాను. ఏమైనా రాలేదు, మా కోడలు ప్రెగ్నెంట్ సార్. ఆ ప్రెగ్నెంట్ రీజన్ వి ఫైండ్ ఎక్స్క్యూజెస్ ఫర్ గుడ్ థింగ్స్. మంచి వాటికి మనము కారణాలు కనుక్కుంటాం. ఈ ద్వంద్వాలు ఏమిటి? ఏవైతే మనకు బాధ పెడుతున్నాయో, సుఖ దుఃఖాలు, జయాపజయ, లాభ నష్టాలు, అవి వెనకాల జరిగారు. ఓకే, ఇంకా మంచి చెడు, రెండు అర్థాలు, అపార్థము, అర్థము, ఇవన్నీ కూడా వేస్ట్ బబుల్స్ ఆఫ్ అవర్ లైఫ్. తృప్తి, అసంతృప్తి. ఆమె బర్త్డే విలువగానే మైండ్ ఏదో పెట్టుకున్నాను. మంచి గులాబ్ జామున్ పెడుతుంది, కలాకండ్ పెడుతుంది, ఇంకేదో పెడితే తయారైపోయింది. ఇంటి మీద తాళం వేస్తుంది. అక్కడ కూర్చొని కూర్చోవాలా? లేదు. ఈ ద్వంద్వాల నుంచి పోవాలంటే ఒకటి స్వాధ్యాయం. ఇమాం వివస్వతేలో ఏమండి? ఇమాం వివస్వతే, ఇది ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ భగవద్గీత. దీంట్లో చెప్పున్నాము. అలా ఎప్పుడైతే స్వాధ్యాయం చేసుకుంటామో
ఆ అటాచ్మెంట్ కొంచెం డిటాచ్మెంట్గా తీసుకెళ్తుంది. లాస్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ డిటాచింగ్ ఫ్రమ్ ది, ఇలాంటి వాటి నుంచి ఎలా నేను బయటికి పడాలి. తెలుసా మీరు ఎందుకు చెప్పిండు, సార్ చెప్పిండు, అందరు చెప్పిన పాట కూడా వాడింది, అన్ని బాగా, కానీ ఇందుకే బయటకు ఎట్లా పడాలి సార్ చెప్పండి. ఏదో మెథడ్ చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. వీడికి సికింద్రాబాద్ అంటే సార్ బస్ స్టాప్ ఉన్నది, బస్సు ఉన్నది, కారు ఉన్నది, లారీ ఉన్నది, ఆఖరి నడుచుకుంటూ పోవచ్చు. అలాగనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఎస్, అందరూ సైలెంట్ అయ్యాస్. ఏమండి? మంచి సాంగత్యము. ఫస్ట్ కీర్తన భజన పాడుకున్నాం. మన ఏక్ బార్ హరి బోల్. ఎవరు చెప్తున్నాను? నా మనసు చెప్తున్నాను. మన బార్ బార్ హరి బోల్. ఎవరయ్యా ఈ హరి? హరి పిత, హరి మాత, హరి గురు జ్ఞానదాత. ఓ అలాగా. అప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నను గౌరవిస్తాం, గురువులను గౌరవిస్తాం, శాస్త్రాలను గౌరవిస్తాం. అది గౌరవించడం లేదు కాబట్టి మన పిల్లలు మనకు వినటం లేదు, మన శిష్యులు మనకు వినటం లేదు, మనమే మనకి వినటం లేదు కదా. సో ఎప్పుడైతే ఇవన్నింటి గంధాలకు బయటకు పోతాం, ఇంకోటి అన్నింటికన్నా బెస్ట్ సొల్యూషన్ ఆచార్య కేసరి మనం గారు చెప్పారు. ఎవరైనా కోపం చేసిన అనుకో, 5 కిలోలు కోపం చేస్తే నాకు 10 కిలోలు వచ్చేస్తుంది ఇమీడియట్గా. అది అలవాటు. దానికి ఏమన్నాడంటే బీ సైలెంట్. ఆయన అంటాడు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు నేనే అన్నాడు. సో బీ సైలెంట్. ఇంకేదైనా ఉందా ప్రొసీజర్? ఇంకేమైనా ప్రొసీజర్ ఉందా టు రెడ్యూస్ దిస్ వన్? ఎస్, ఏమండి? ఇంకా ఏం చెప్పారు? ఇట్లా ముఖం అంటే నాకు డబ్బులు వేసింది అన్నాడు. ఇక నేను మీకు బెదిరిస్తాను. నర్సింగ్రావు డాక్టర్ ఆయన వెళ్ళిపో అందిస్తాడు, మా ఇంటికి పో అని అడగకపోతే సలహాలు ఇచ్చేసరే ఉంటాం మనం. మీరు అది తీస్తే తిరిగి భగవంతుని శరణాగతి కావడము, తర్వాత వేరే వాళ్ళకి అనవసర సలహాలు ఇవ్వడం మానేయండి. మూడోది, వేరే వాళ్ళ దగ్గర ఉన్న తప్పులను లెక్క పెడతాం. వాళ్ళు ఎట్లా చేస్తున్నాం, ముఖం ఎట్లా పెట్టిండు, ఇవన్నీ కూడా అలవాటుతో సహా అంతే. మీరు పూలు అమ్ముకున్నారనుకోండి, మంచి పూలు వాసన వస్తుంది, ఆటోమేటిక్ మంచి అయిపోతుంది. అట్లా ఇది కూడా ఏమైందంటే ఈ యొక్క దుర్గుణాల వైపు, ఈ యొక్క ఏమంటారు, ఏదైతే అవసరం లేదా చెత్త అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అలా కాకుండా ఉండాలంటే ఒకటే ఏంటంటే సైలెన్స్ అండ్ డోంట్ పార్టిసిపేట్ ఇన్ ఆర్గ్యుమెంట్స్. ఎవరైనా ఆర్గ్యుమెంట్ దిగారనుకోండి, యూ స్టెప్ బ్యాక్, బికాజ్ యు ఆర్ నాట్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ ఆర్గ్యుమెంట్. కొన్ని అలవాట్లు ఉన్నాయండి. నేను కూర్చున్నాను, కన్యాకుమారి గారు నాకు సంగీతం నేర్పిస్తున్నారు, పక్కింటి కూడా కొట్లాడుతున్నాడు, చిన్న వాడ తిప్పుతున్నాడు. ఇప్పుడు వస్తారు కన్యాకుమారి గారు, పోయి అవన్నీ నేర్పిస్తారు. అవి సరిగ్గా వినిపిస్తలేదు. అది కిటికీ ఓపెన్ చేసి పెట్టి తినేస్తారు. ఇక ఇవి సరిగ్గా మళ్ళీ నాకు నెత్తిలో కూర్చుంటాయి. ఎవరో కొట్లాడుకుంటున్నారు, ఎవరో ఏమన్నారు, ఏమో చేసి అవన్నీ చెత్తంతా ఎన్ని జన్మాల నుంచి పెట్టుకుంటున్నాము. కాబట్టి సాధన జరగడం లేదు, ద్వేషం తగ్గడం లేదు, కంపారిజన్ తగ్గడం లేదు. సాయిబాబా అంటాడు, ఏమండి ఇంత సింపుల్ డ్రెస్ వేసుకున్నారంటే, భక్తులు ఇదే ఇచ్చారు, ఇదే వేసుకున్నాను. నిన్న సిల్క్ బట్టలు ఇచ్చారు, సిల్క్ బట్టలు వేసుకున్నాను. అన్నం పెట్టారు, తిన్నాను, అన్నం పెట్టలే తినలే. మనం కూడా అలా కావాలి, అలా తిప్పుకోవాలి. యూటర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ దిస్. ఎవరైనా అడగంది మాత్రం సలహా ఇవ్వకండి. శ్రీకృష్ణుడు ఆ యొక్క యుద్ధంలోనే ఆయన భగవద్గీత చెప్పాడు. ముందేది చెప్పలేదు, ధృతరాష్ట్రౌవాచ. ధృత అంటే
నాది కాంది నేను అనుకునేదే దురిత, గుడివాడు. నాది కాంది నేను అనుకుంటాను. దురద రాష్ట్రము ఆయన కాదు, ఆయన పట్టుకోవడం ఆయన గుడ్డివాడు. ఆయన గుడ్డివాడు కాబట్టి ఆయన మనస్సు భార్య కూడా గాంధార్య కూడా కనుమూస్తుంది, మనం కూడా కనుమూస్తుంది అని గుడ్డివాడు. కాబట్టి ఈ యొక్క శిబిరంలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనము పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి, ఆనందకరమైనటువంటి జీవితం జీవించాలి, అందరితో ప్రేమగా జీవించాలి, పాజిటివ్నెస్. రామశ్రీ గారు వచ్చారు, నా మనసు ఎంత డోలు కొడుతున్నాడు, ఆయన ఎంత మంచి డ్రెస్ వేసుకొచ్చినాడు. ఇదే మనసు, రామశ్రీ ఇంత మంచి డ్రెస్ వేసుకున్నావు, నిజంగా నువ్వు ఆంజనేయ డ్రెస్ వేసుకొచ్చినావు. పాజిటివిటీ. సేమ్ మైండ్, వెన్ యూ థింక్ గుడ్, గుడ్ ప్లాంట్ విల్ కమ్. వెన్ యూ థింక్ డిఫెక్టివ్, డిఫెక్టివ్ ప్లాంట్స్ విల్ కమ్. అరే నేను నమస్తే పెడతావు అనుకున్నాను, నాకు పెట్టలేదు. మీటింగ్ పిలుస్తావు అనుకున్నాను, నాకు విలువలేదు. నెగిటివిటీ. చిన్న పిల్లలు ఉంటారండి, వాడు ఏదో పోతాడు, అది లాక్కుంటాం, నా అది రా అంటారు. వాడు ఏడుస్తాడు, మనకు హ్యాపీ. వాడు ఏడుపుడం జీవితంలో నేర్చుకుంటాడు, అంతే. ఎవరిని చూసినా ఎక్కడ చూసినా వాళ్ళని పొగడండి, ప్రేమగా మాట్లాడండి. తర్వాత బీ సైలెంట్ టువర్డ్స్ ది ఆర్గ్యుమెంట్స్. 7th క్వశ్చన్. రోజు మన జీవితం కళ్ళు తెరిచినప్పటి నుంచి కళ్ళు మూసుకునేంత వరకు ఏమి చేయాలి, ఏమి చేస్తే నాకు ఈ యొక్క సాధన వైపు మనసు తిరుగుతుంది, తిరగటం లేదు. చెప్పండి, ఏ ఏ యొక్క సాధన లేవా? డైరెక్ట్లీ ఒక 6 months ఏం చేయాలి, ఏం చేయాలి? రోజు ఏం పొద్దులు లేవు కానీ చెప్పండి. ఏమండి? భగవన్ నామ స్మరణ కూడా పూర్ణస్కి వెళ్ళిపోయాం. ఏమండి? ఇంకా అంతకన్నా ముందు, అంతకన్నా ముందు ఏమండి? వినవట్లేదు. అంతకన్నా ముందు, దానికంటే ముందు ఏం చేయాలి? దానికంటే ముందు ఏం చేయాలి? అంతకంటే ముందు ఏం చేయాలి? అది వేసినాక లేవకుంది. గెటప్ ఎర్లీ బిఫోర్ సన్ రైజ్. ఈ సండే సార్, హాలిడే సార్, రాత్రి 1 గంట అయింది సార్, అవన్నీ గెటప్ ఎర్లీ బిఫోర్ సన్ రైజ్. దిస్ షుడ్ బి ఎ ప్రాక్టీస్. అది వేసిన తర్వాత మీరు అన్నీ కూడా చేయాలి. లేదు సార్ నాకు చెప్పి నువ్వు పండుగ కూడా చేయొచ్చు వాడిని. when I was studying in 5th class or 6th class, మా అమ్మ శనివారం ఏంటి కాయిన్స్ ఇచ్చింది, 3 పైసా 2 పైసే ఆ పిచ్చగారికి ఏమని. తను బిజీగా ఉండే, బాబు వాడికి బియ్యం అంటే బియ్యం తీసుకొని కుడి చేతుని బ్రష్తో అనుకుంటున్నాను, ఎడమ చేతుని తీస్తే వాడు ఏమన్నాడంటే, ఆ పిచ్చగాడు స్టిల్ మెంబర్ తీసేవాడు 55 years ప్లస్. అతను ఏమన్నాడంటే, టూత్ బ్రష్ మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఇల్లంతా తిరగకూడదు, ట్యాప్ దగ్గరే ఉండి బ్రష్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్ వాట్ ఈస్ సెడ్, డూ ఆల్ దీస్ థింగ్ బిఫోర్ సన్ రైజ్ అన్నాడు. ఇంతవరకు కూడా ఐఎమ్ ఫాలోయింగ్ ఈజ్ ఎ గురు హూ హెస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిగ్గర్. భగవంతుడు మీరందరూ కూడా భగవత్ స్వరూపులే, మీరందరూ కూడా ఆత్మస్వరూపులే. ప్రతి ఒక్క దగ్గర మంచి మంచి డైమండ్స్ ఉన్నాయి, కానీ ఆ డైమండ్స్ అని మీరు తెలుసుకోవడం లేదు. మంచి గుణాలు ఉన్నాయి, మంచి త్యాగం, మంచి ఓర్పు అన్నీ ఉన్నాయి, కానీ అది మీరు వాడుకోవడం లేదు. కాబట్టి ప్రొద్దున లేవు. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ గెట్ అప్ ఎర్లీ బిఫోర్ సన్ రైజ్. అలాగే మీరు అన్నట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, ప్రార్థన కావాలి, దీపము దేవుడి దగ్గర, ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తే ది కండిషన్ అవర్ సెన్స్ ఆర్గన్స్. 4 గంటలు లైన్లో నిలబడ్డాం, ఏది తిరుపతి దర్శనం చేసుకుందామని. దగ్గర పూజ आपको मालूम है डिस्काउंट है చంద్రాన్న దర్శనం అంటారు. నో. అలాగే ఎప్పుడైతే మనస్సు అనేటువంటిది ఈ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజెస్, పూజ, ప్రార్థన. ఒకసారి ఇందిరాగాంధీ గారితో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, సాయంత్రం మధ్యాహ్నం 4 o'clock 5 o'clock పోతే ఆయన మా అందరం కూడా ఆయన కూడా టిఫిన్ పెట్టారు.
అని టిఫిన్ అంతా ర్యాప్ చేసి బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఏమైనా బ్యాగ్లో పెట్టుకున్నారంటే నేను సంధ్యావందనం సాయంత్రం 6 గంటలకు సంధ్యావందనం చేసుకుని తింటాడు సార్. ఇట్ ఇస్ ఎ సెల్ఫ్ డిజైన్ డిసిప్లిన్. ఈరోజు శనివారం అంటే నేను శుక్రవారం అంటే ఈ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ మనం పెట్టుకున్నట్టుగైతే దెన్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ us to take a U-turn towards ఏమంటారు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి అదొక మంచి అవకాశం. ఎప్పుడైతే ఆత్మ దగ్గర పోతావో మోస్ట్ ఇంపార్టెంట్, నేను మొన్ననే దేవి భాగవతం చదవడం జరిగింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు పోతుంటావో నీ పాత సిన్స్ అన్నీ కూడా తీసేస్తాను, నీ రోగాలన్నీ తీసేస్తాను, నీ అసౌకర్యాలన్నీ తీసేస్తాను, నీ యొక్క ఏడుపు కూడా తీసేస్తాను, ద్వేషం కూడా తీసేస్తాను అంటాడు. ఈయన ఇంత ఎప్పుడు పోలేదండి, ఇది 65వ క్యాంప్ అట. 65 క్యాంప్ అట్లా పోతుంటే ఇప్పించి లోపలికి వచ్చాడు. అప్పుడు కూడా నీకు ప్రమోషన్ ఉంది టువర్డ్స్ బికమింగ్ గుడ్. ఎన్నో పాపాలు చేశానండి, సౌచువే కాక ఢిల్లీ హజ్కు గయా అంటారు ముస్లిం. అయినా పర్వాలేదు, మానవుడికి అదృష్టమైన అంటే నువ్వు యూ కెన్ టేక్ ఎ యూ-టర్న్, ఆ స్వర్గానికి మనం పోవచ్చు. కానీ ఇవన్నీ అవసరం. పెద్దలను పాద నమస్కారం చేస్తాం, నమస్కారం అంటాం, ఉదయం కూర్చోడానికి గౌరవం, ఇవి చాలా డైమండ్స్ అండి. బట్ మనకి నమస్కారం అంటే లాస్ట్ టైం నిలవనే లేదు, ఇది అహంకారం. ది నెక్స్ట్ వన్, ఈ పూజ ప్రేయర్ దేవాలయం వెళ్ళడము, ఈ యొక్క ఏమంటారు అంటే పుణ్యక్షేత్రాలు వెళ్ళడం, కుండీలో డబ్బు వేయడం, దీనివల్ల లాభాలు ఏంటి ఏమండి? డైరెక్షన్. ఇంకా నేను డబ్బులు కట్టిన అన్నదానానికి మనస్సు పవిత్రమవుతుంది. ఇంకా వండర్ఫుల్. ఏమండి? వినపడలేదు. డిటాచ్మెంట్ కూడా అవుతుంది, అటాచ్మెంట్ తగ్గిపోతుంది, కోపం తగ్గుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, డిజెక్షన్ తగ్గుతుంది, అది యాంగర్ తగ్గుతుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిటాచ్. తర్వాత 9th క్వశ్చన్, మెథడ్ ఆర్ టు డిటాచ్ ఫ్రమ్ ఓల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి నేను డిటాచ్ కావాలని ఉంది. వాట్ ఈస్ ది మెథడ్? ఇంకా ఎలా? ఎగ్జిబిషన్ గ్రౌండ్ పోతే దొరుకుతుందా? మాలకు పోతే దొరుకుతుందా? కొండ మార్కెట్ పోతే దొరుకుతుందా? కేవలము సత్సంగము, కేవలము గురువు, శాస్త్రము, స్వాధ్యాయం. శ్రీనివాస్ కలిసి నాకు కొండ మార్కెట్ ఎక్కడికి వచ్చిన శ్రీనివాస్? నేను కూరగాయలు ఎక్కడికి వచ్చిన నాకు అది మాయామాల గౌరవం నేర్పిస్తావాడా? కూర్చోండి సార్. నాట్ పాసిబుల్. ఎప్పుడైతే మనం అవి వదులుతామో ఇవి పట్టుకోగలుగుతాము. అవి పట్టుకుంటా ఇది చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కొన్ని మొండి ఏమంటే చాదశుద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక ఆమె భర్త పేరు బుచ్చయ్య. సాయంత్రం రాగానే 6 గంటలకు బుచ్చయ్య 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 అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈయన వచ్చిన ఆఫీస్కి తెచ్చి బాగా ఆకలిస్తుంది అంటే నీకు కనబడట్లేదా? నీ గురించి ప్రార్థన చేస్తుంది బుచ్చయ్య బుచ్చయ్య. భూకేకి భోజనం ప్యాసకు పాని. ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలి? నీ మనసు పవిత్రంగా ఉంటేనే దోస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కోడు చాదస్తాలు అన్నీ కూడా పోతాయి. అప్పుడు నీ వ్యక్తిత్వం అనేది వెలుగులోకి వస్తుంది. మంచి మిత్రుడు. మిత్రుడు 3 రకాలు ఉంటారండి. ఒక ఆయనేమో క్యాంప్ తీసుకొచ్చే మిత్రుడు, ఫస్ట్ క్లాస్ మిత్రుడు, సత్సంగా తీసుకొచ్చే మిత్రుడు, మన బాలాజీ తీసుకొచ్చాడు ఒక మిత్రుడు. ఆయన ఇక్కడ పోయి నేను ఇక్కడే ఉన్నాడు. మంచి మిత్రులు అన్నమాట. సెకండ్ క్లాస్ మిత్రులు అంటే ఇన్వెస్ట్మెంట్ ఏం చేద్దామండి, ఇక్కడ వెళ్తే షేర్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసి బాగుందా, ఈ కంపెనీలో షేర్ తీసుకుంటే బాగుంటుందా, ఈ సెకండ్ క్లాస్ మిత్రుడు. థర్డ్ క్లాస్ మిత్రులు తెలుసు కదా, సాయంత్రం కాగానే ఎవరిని ఉంచుదాము, ఎవరితో కొట్టాడదాము, ఎవరితో తిడదాము. కాబట్టి ఫ్రెండ్ అయినా సరే మంత్రం, కుటుంబం, తర్వాత భోజనం, ఇవన్నీ కూడా భాగవతంలో చెప్పారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. యాజ్ యూ డూ సో యూ బికమ్. ది లాస్ట్ క్వశ్చన్,
వీటి మీద విశ్వాసం పెంచుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు పెంచుకుంటే వాట్ ఈస్ ది బెనిఫిట్? సత్సంగానికి వస్తే వాట్ ఈస్ ది బెనిఫిట్? క్యాంప్కి వస్తుంది, ఏదో సార్ ఎంపీగా వచ్చిన ఆయన ప్రస్తుతాలు ఫోన్ చేసేది నువ్వు వచ్చావు. వాట్ ఇస్ ది బెనిఫిట్ ఆఫ్ కమింగ్ ఓవర్ దిస్? ఇలాంటి కార్యక్రమం పాల్గొని వాట్ ఇస్ ది బెనిఫిట్? మిగతా ఎవరు చెప్తలేదు. తెలియని విషయాలు తెలియని విషయాలు తెలుసుకొని అలా పోతే మురికి ఉంది, ఇలా పోతే పూల తోట ఉంది అని తెలుసుకుంటాం. మనిషిలో దాగినటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ఒక మార్గం మనకి సత్సంగం చేయడం. దాంతోపాటు జ్ఞానమైనటువంటి ఒక దీపాన్ని వెలిగించుకోవడానికి అద్భుతమైనటువంటి వికాసం పొందేటువంటి కేంద్రం సత్సంగం. అంతేకాకుండా నా జీవితం ఎక్కడికి వెళ్తే అంతిమ దశ చేరుకోవడానికి అనువైన మార్గం ఉంటుంది, ఆ మార్గానికి కావాల్సినటువంటి దిశానిర్దేశం చేయగలిగేటువంటి ప్రదేశం సత్సంగం. అంతే అదొక బిట్ట అనుకుంటే చివరిగా మనిషి యొక్క మోక్ష సాధన కోసం కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ట్రెమండరస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి దివ్య తేజస్సు కలిగినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో ఈ సాంగత్యం వల్లనే, గురు సాంగత్యం వల్లనే మనిషి యొక్క అజ్ఞానంలో ఉన్నటువంటి అజ్ఞాన నిమంతస్గా జ్ఞానంజన జలకాయ తద్మిళితం అయిన తస్మయేత్రి గురువే నమః అనేటువంటి శ్లోకాన్ని కనుక మనం పురస్కరించుకొని కనుక జీవితాన్ని కొనసాగించేటువంటి మార్గాన్ని కనుక తెలుసుకోగలిగితే తప్పకుండా మనిషి మహోన్నత స్థితికి, అంటే ఉన్నతమైనటువంటి స్థితి ఒకటి ఉంటే మహోన్నత స్థితి అనేటువంటిది మోక్ష సాధనలో ఉంటే ఆ స్థితికి చేరుకోగలిగేటువంటి సామర్థ్యం సత్సంగంలోనే కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం నాకు కలిగింది. నేను ఇక్కడ వృత్తిరీత్యా రిపోర్టర్ని, నాకు అనేకమైన సంశయాలు ఉన్నాయి. వాస్తవానికి మనిషి లోపల ఉన్నటువంటి ఇందాక మీరు అన్నారు అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలని, దోపిడీల్ని, వీటి కోణంలో ఒక వ్యక్తిని చూస్తే నాకు అవే గుర్తుకొస్తాయి. సో ఈ గుర్తుకు రావడానికి కారణం ఇందాక ఒక విషయం చెప్పారు. రాకుండా ఉండడానికి ఏం చేయాలి? నేను ప్రశ్న అడుగుదామంటే మిత్రుడు అంతా అయిపోయిన తర్వాత అడగమని చెప్పాడు, అందుకే అడుగుతున్నాను. రాకుండా ఉండాలంటే నీ మనసు దానిపైన తెలిసిన తర్వాత నీ రిపోర్ట్ ఏది చేయగలి నీ మనసు వారి మీద పెట్టిన అవసరం, ఆ అంశం మీద పెట్టిన అవసరం. ఎందుకంటే మనస్సు అనేది ఒకటే. ఎవ్రీ ఆపర్చునిటీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ 65th క్యాంప్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. 66 రావచ్చు, 67 రావచ్చు, 65th మళ్ళీ రాదు. అలా మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడము మీరు అన్నటువంటి అంశం. Shift your mind toward the purified environment. You are the owner of your mind. తమో గుణం నుంచి నిద్రపోతున్నటువంటి వాతావరణం నుంచి రజగుణం పైన, డబ్బులు సంపాదించిన, వ్యాపారం అన్నీ ఎగిరినా దిగిన. బట్ ఐ వాంట్ టు నౌ బీ ఎ పీస్ఫుల్ మ్యాన్. ఐ వాంట్ టు బీ హ్యాపీ మ్యాన్. అలా చేసేటికైతే బ్రహ్మాండం. ఎవరు అన్నాడట, సార్ 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 నేను బాల్కనీలో నిలబడి నేను రోడ్డు మీద ఎట్లా పోతున్నా చూడాలని సార్. నువ్వు బాల్కనీలో నువ్వు ఎట్లా పోతున్నా చూడగలుగుతావు? చూడలే, వేరే చూస్తాడు. అలాగనే అది చేసుకుంటా నేను ఇల్లు ఉండను కాదు, అది యూ కీప్ ఇట్ దేర్. అన్నమంతా తిన్న తర్వాత పల్లెని మేము క్లీన్ చేస్తాము, గ్లాస్ ఎట్లా క్లీన్ చేస్తాము, అది ఎక్కడో దగ్గర పెడతాము. అలాగనే మన మనస్సుని కూడా ఎల్లప్పుడూ మంచి మిత్రులతో మాట్లాడుకోండి. మొన్ననే మా మిత్రుడు ఎవరు నరసింహారావు గారు 5-6 కూర్చొని 2 గంటలు మాట్లాడుకున్నాం. అతను ఏమన్నాడు, నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇలా మనం కలిస్తే ఏ ట్యాబ్లెట్లు అవసరం లేదు, ఏ హాస్పిటల్ అవసరం లేదు. ఎందుకంటే ఆనందాన్ని పొందాము. ఆ ఆనందమే పరమాత్మ. ఆ పరమాత్మనే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, చెట్లో కూడా ఉన్నాడు. మా గురువు గారు చెప్తారు, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఇలా నడుస్తున్నాను. ఆయన పోయిందంటే భూమి లోపలికి వెళ్ళిపోయా. కాబట్టి ఈ రహస్యం తెలుసుకోవడానికి కేవలము అధ్యయనం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్స్ప్లోర్ అంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎక్స్ప్లోర్, ఫైండ్ అవుట్. తెలిసింది సత్సంగం, తెలిసింది గురువు గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఎక్సర్సైజ్ రేపటి నుంచి నా టైం టేబుల్ చేంజ్ అయింది. ప్రొద్దున్న సూర్యుడు దానికి ముందే లేస్తాను. వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను పూజ చేయింది మాత్రం నీ కూడా తాగాను. ఇట్ ఇస్ ప్రాక్టీస్, అంతనే. దానివల్ల నీకు కాదు. సో ఎక్సర్సైజ్. అధ్యాయము. దేని అధ్యాయము? ఆత్మ యొక్క అధ్యాయము. దాని ఆధ్యాత్మిక సాధన. దాన్ని గట్టి క్రీమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ పాలు వేడి చేసాము, దాంట్లో తోడు వేసాము, గట్టిగా అయిపోయింది. దాన్ని ఏం చేసాము, బాగా చెరిగితే గట్టి బట్టర్.
ఆ బటర్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్, అనుభవం. ఏమనుభవం? ఆధ్యాత్మిక జీవనం యొక్క అనుభవం. మన గురుగారు సత్యమూర్తి గారు, మన సత్యనారాయణ గారు అదేంటి కారుణ్య భారత్ అని ఒక అద్భుతమైన దీన్ని నిర్మిస్తున్న పెద్ద బిల్డింగ్, అనాథ బాలుల కొరకు. ఆల్రెడీ ఉన్నారు 50 మంది. హౌ కుడ్ హీ డూ దాట్? సార్ అది అంతా ఉన్నదా? డబ్బులు అంతా కూడా వ్యాపించి ఉన్నాయి, వస్తాయి, మ్యాన్ పవర్ వస్తుంది, ఫెసిలిటీ వస్తుంది, ఇంజనీర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి యజ్ఞశాల. ఇందులో మనందరం కూడా యజ్ఞం చేసుకున్నాము, సత్సంగం చేసుకున్నాము, జ్ఞానయజ్ఞం చేసుకున్నాము. సో షిఫ్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ ఎ లోయర్ లెవెల్, ఫ్రమ్ ఎ డార్కర్ గోడ్, ఫ్రమ్ ఎ లేజీ మైండ్ టు ఎ బెటర్ మైండ్. 8 o'clock మనం బస్ ఎక్కాలనుకున్నాం సార్, 7 o'clock అనుకున్నాం. 8 o'clock వచ్చి 8:20 వచ్చాము. ఆయన ఫోన్ చేసినాం, సార్ ఇక్కడ చంద్రాయణలో ఉన్నాను సార్. సో దిస్ ఆల్ యువర్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ మైండ్. మేక్ యువర్ మైండ్ సో డైనమిక్. అండ్ వన్ మోర్ ఐఎమ్ టెలింగ్ టు ది యంగ్ పీపుల్ వాళ్ళు స్టడీయింగ్ ఇన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ, ఎప్పుడైతే నీ మైండ్ని అక్కడ షిఫ్ట్ చేస్తావు, తుర్యం వైపు షిఫ్ట్ చేస్తావు, ఆత్మ వైపు చూస్తావు, నీవు చూడండి చదివేది కూడా నీకు క్రియేటివిటీకి వచ్చేస్తుంది. యూ విల్ అండర్స్టాండ్. సార్ చిత్రగుప్తి అంటే రాసుకుంటారంట కదా సార్, మనం చేసిన మంచి చిత్రగుప్తి కూడా నీ శ్వాసనే అని రాసుకుంటా ఉంది. శ్వాసనే ఇట్ ఇస్ హార్ట్ డిసీజ్. ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ నోటెడ్ ఇన్ అవర్ శ్వాస. ఆ శ్వాసనే పరమాత్మ. ఇలా చనిపోయిందండి ఇంటి పక్కన అంటే ఆయన మర్చిపోతాడండి, అన్నీ మర్చిపోతాడు. బట్టలు అల్లేస్తాడు, తీయడు. కారు కింద పెడతాడు, తీయడు. అలాగనే ఆయన శ్వాస తీసుకోవడం మర్చిపోయాడండి. సో ఆత్మబంధువులారా అయిపోయింది దీంతో ఈ యొక్క హౌ టు స్పిరిచువలైజ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని వ్యాపార జీవితం చేద్దామా, కొట్లాటల జీవితం చేద్దామా, లేకపోతే ప్రేమ జీవితం చేద్దామా అనేది మనలోనే ఉంది. అది ఇంతమందిలో ఉన్నటువంటి సుగుణాలు బయటకు వచ్చినట్టుగైతే అద్భుతమైన జీవితం మనం జీవించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ వండర్ఫుల్ సెషన్ యూ హ్యాడ్. సత్సంగం జరిగింది.